ఈ పుస్తకం అసలు ఎందుకు రాయాల్సి వచ్చింది అని అంటే, ఈ పథకం లోపల ఉండింది ఈ 5 ఆస్పెక్ట్స్ తీసుకురావాలి అని చెప్పేసి అనేసి. కాన్షియస్నెస్ బేస్డ్ ఎడ్యుకేషన్, కాన్షియస్నెస్ బేస్డ్ వేదిక్ ఆర్గానిక్ అగ్రికల్చర్, పక్కకి జరుగు బాబు దారిలో ఉన్నావు, అండ్ దెన్ కాన్షియస్నెస్ బేస్డ్ హెల్త్ విత్ ఆయుర్వేద, women empowerment using organic and natural products and services, and then revival of our arts and our pujaris and temples and languages. These are, needed everywhere in the world. But whatever happened ఈ 75 సంవత్సరాల లోపల ఇక్కడ ఎస్పెషల్లీ గ్రామాల లోపల ఏమీ కూడా ఎదుగుదల లేదు. ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగాను ఉండింది. ప్రత్యేకించి స్కూల్స్ ఉన్నాయి, స్కూల్కి వెళ్ళరు పిల్లలు. అగ్రికల్చర్ చేస్తున్నారు, అంత కెమికల్ అగ్రికల్చరు. అసలు హెల్త్ గురించి అసలు ఏమీ లేదు. మోస్ట్ ఆఫ్ ది విలేజెస్ ఇన్ తెలంగాణ అండ్ ఒడిస్సా అండ్ అస్సాం స్పెషల్లీ అసలు ఏమీ దెర్ ఇస్ నథింగ్ అవైలబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది హెల్త్. అసలు ఇట్స్ అమేజింగ్ వాట్ ఆర్ దే డూయింగ్ విత్ యాక్చువల్లీ విత్ దీస్ బడ్జెట్స్, బికాస్ దీస్ ఆర్ హ్యూజ్ బడ్జెట్స్. వరల్డ్ లోపల ఎక్కడైనా కూడాను ఎడ్యుకేషన్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్, health, these are the biggest budgets anywhere in any country in the world. And what is happening to them and what they are doing, I could not really figure out. తర్వాత నాకు అనిపించింది, I am doing something parallel to the government with no money, no resources, no support structure, no infrastructure. I am doing something parallel to the government. Because they said, we cannot enter the schools because it is secular and we cannot, bring meditation or Bhagavad Gita and try to make these children come to school, do better and not become a wasted generation. అర్థమవుతుందా తండ్రి? నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను, అందరికీ అర్థమవుతున్నదా? ఐ హోప్ లేకపోతే నేను తెలుగులో మాట్లాడాలంటే మాట్లాడచ్చు. సో అట్లాగేను అగ్రికల్చర్ కాడికి వచ్చేటప్పటికి కూడాను మరి ఇంత పెద్ద బడ్జెట్స్, ఇంత పెద్ద ఇది ఉన్నది, ఎక్కడ కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ లేదు, ఎక్కడ కూడా ఒక కోచింగ్ సెంటర్ లేదు, ఎక్కడ కూడా దే ఆర్ నాట్ గివింగ్ నాలెడ్జ్ అండ్ ద రియల్ సపోర్ట్ దట్ ఈస్ నీడెడ్. ఏదో 2000 ఇస్తే జీవితాలు తెల్లారుతాయా? ఎక్కడైనా కానీ అవే తీసుకుంటున్నారు, జేబులో వేసుకుంటున్నారు. లేకపోతే దే సే some of the organizations are also misleading them, and so much of chemical agriculture, there is no realization that within the next 10 to 20 years ఈ భూమి ఎందుకు పనికిరాదు అని చెప్పేసి అని కూడాను. Then there is the health అసలు ఎక్కడ there is no basis at all. కోవిడ్ టైం అప్పుడు it was really very very scary just to see how vulnerable people have been, and how many deaths have happened in so many hundreds of families that we knew. There was not one family where there was not a death. And even when people they were going to conventional medicine, they were writing 12 medicines at one time and they didn't have money to buy it. No money to buy. అందరికీ యాంటీవైరల్ రాస్తున్నారు, 2 యాంటీబయాటిక్స్ రాస్తున్నారు, స్టీరాయిడ్స్ రాస్తున్నారు, ఇవన్నీను. And that was the time, I thought, Ayurveda should be brought because anyway it was in the agenda, but I could not bring it because there is no infrastructure. Where to begin, what to do, how to bring it. Anyway, it took the time and now I think we are ready. ఈ బుక్ రాయడము సేవ కొరకే, టు బ్రింగ్ ద సేవ. ఎందుకంటే అవేర్నెస్, ఫస్ట్ ఆఫ్ ఆల్, what is Ayurveda, who are you,
అండ్ వాట్ ఈస్ యువర్ కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్? ఇవన్నీ తెలియకుండాను నువ్వు ఊరికే వెళ్ళి నేను ఏదో మెడిసిన్ తీసుకుంటాను, జడీ బూటీ తీసుకుంటాను, ఏదో యాంటీబయాటిక్ తీసుకుంటాను అనుకుంటే దెర్ ఇస్ నో రెజల్యూషన్ టు ద ప్రాబ్లమ్స్. కాబట్టి ఈ ఆయుర్వేద బుక్ ఈజ్ రిటర్న్ ఓన్లీ ఫర్ యూ. ఎందుకంటే దీని ముందు నేను ఆల్మోస్ట్ 10-12 బుక్స్ రాశాను. 8 books are in publication, 2 are still to be published. I still have to put them together. 2 books I lost them actually, computers crash. I did not have backups and I completely lost the manuscripts. It was unfortunate because it takes about 5 years for me. It took 5 years for me with each book. But this book I finished in 6 months because I just wanted it to be out. And then I said, simple ga rasi, everybody get the knowledge and gain it and move forward. So Ayurvedam is a must. తెల్లారి పొద్దున్నే మీరు లేచి అన్నం తిన్నట్టుగాను, గాలి పీల్చుకుంటున్నట్టుగాను, స్నానం చేస్తున్నట్టుగాను, వాట్ ఎవర్ యూఆర్ గోయింగ్ ఆన్ విత్ లైఫ్, Ayurveda should be a part of it because it is Veda. And it is connected. Everything is connected. The mind, the body, the emotions, behavior, environment, consciousness. వీటికన్నిటికీ కనెక్షన్ ఉన్నది కాబట్టి. And it is natural with no side effects. కాబట్టి Ayurvedam is a must every day because everything changes. పొద్దున ఎట్లా ఉందో సాయంకాలం అట్లా ఉండదు, పున్నం ఎట్లా ఉండదు అమావాస్య ఎట్లా ఉండదు, సీజన్ మారుతున్నప్పుడు వేరుగా ఉంటుంది ఫిజియాలజీ, ఏజ్ మారుతున్నప్పుడు వేరుగా ఉంటుంది. అందులో there are different circumstances now with so much of pressure, stress and what is going on in the world, with these wars and these bioviruses and biowarfare coming. It is really very scary. And there is so many people are saying pandemic has happened. There is no guarantee epidemics are going to come. There is no guarantee there will not be another pandemic. And the biggest pandemic now is the mental pandemic, mental problems. Just 2 minutes low I will end it, Nana. So Mataji, you have to first understand, Mataji start chesindi Brahmananda Enlightenment Trust. So my first goal is that everyone should move towards enlightenment. Okay, మానవ జన్మ ఎత్తినందుకు ఈ పురోగమనం లోపల you should not miss this chance. దానికి సాత్వికమైన ఆహారం ఉండాలి. తర్వాత ఆయుర్వేదం ఈజ్ అ మస్ట్, ఇట్స్ ఎ నెసెసిటీ. అట్లాగేను మన సనాతన ధర్మ ఇది కాపాడుకోవడము చాలా ఇంపార్టెంటు. సో దీంతో నేను ముగిస్తాను. మేము ఇప్పుడు ఈ పథకాలు తీసుకొస్తున్నాము. వీ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ విలేజెస్ లోపల. తర్వాత ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, ఇది కూడా చెప్పాను నేను. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ తీసుకురావడానికి నేను ట్రై చేస్తున్నాను తెలంగాణలోను. అండ్ ఐ థింక్ బై నెక్స్ట్ సీజన్ ఊరికి ఒక 2 యూత్ని తీసుకుని we want to start the first project of the integrated farming. And ఊళ్ళ లోపల ఆయుర్వేదం ఇప్పుడు this will be the third thing that we will be introducing in the villages and in the cities and everywhere. Everyone needs it. మీరు అనుకోకండి వాళ్ళకి కావాలి వీళ్ళకి కావాలని. All of you need Ayurveda, whether you are a professional, educated, illiterate, whatever it is, rich, poor, all of you need it. Please, look at the book. PDF మాత్రం అందరికీ మేము ఫ్రీగా ఇస్తాము, క్లయింట్స్కి అందరికీను. Some books we will give them free, and that is why I brought this book out, saying it should go out in lakhs and lakhs and millions, just to understand the basis of it. చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. జై గురుదేవ్. థ్యాంక్ యూ మాతాజీ. ఎంత చక్కగా వివరించారు ఆయుర్వేదం గురించి. మేమందరం